హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం, పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంత ఊర్లకు వెళుతుండగా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి కర్నూలు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న డీసీఎంని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోనే ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం మాచారం 44వ జాతీయ రహదారిపై మంగళవారం ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 1:30 హైదరాబాద్ నుండి కర్నూలు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న డీసీఎం వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలైతే అయ్యాయి. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ అక్కడికి చేరుకున్నాయి. క్షతగాత్రులను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు అక్కడ చికిత్స తీసుకుంటున్నారు. ఇక ఈ ప్రమాదంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. వాహనాలు ఘటనా ప్రాంతంలో నెమ్మదిగా వెళుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాహనాల డ్రైవర్లతో మాట్లాడారు. అలాగే ప్రయాణికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటన గురించి మరిన్ని వివరాలైతే ఇంకా తెలియాల్సి ఉంది.